భీమారం మండలం పోలంపల్లి గ్రామ పంచాయతీలోని ప్రజలకు సర్పంచ్ దర్శనాల ప్రమీల రమేష్ ప్రజలు గెలిపించిన సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం మొట్టమొదట ఎస్టీ వాడలో పోచమ్మ గుడి దగ్గర బోరు వేయించి మోటార్తో సహా త్రాగునీటి సమస్యను తీర్చడం జరిగింది. అనంతరం అదే వాడలోని వాళ్లకు ₹1,00,000 పైన టెంట్ హౌస్ సామాన్లు ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. దర్శనాల ప్రమీల రమేష్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకానికి అహర్నిశలు శ్రమిస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కామర నరేందర్, వార్డు సభ్యులు బూనేని రాజన్న, కోలకాని శ్రీలత, గ్రామ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. మరి నాకు మా భార్యకు దర్శన ప్రజలకు మరి ఉంగరం గుర్తు కేటాయించిన మొట్టమొదటి వచ్చి ఇదే పోషమ్మ తల్లి దగ్గర మా గుర్తులను పెట్టి మా యొక్క ఎన్నికల ప్రచారం ఇక్కడి నుంచి ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లందరినీ ప్లస్ నా భార్యని సర్పంచ్గా అత్యధిక మెజార్టీతోటి గెలిపించడం జరిగింది. నేను అందులో మొదటి హామీగా ప్రభుత్వం శాంక్షన్ చేయకుండా కూడా నేను ముందుగా లేచి తర్వాత గ్రామ పంచాయతీ తీర్మానం పెట్టుకుని ఇద్దామని మాటిచ్చిన మన మంత్రివర్యులు వివేక్ సార్కు దృష్టి కూడా తీసుకెళ్ళా. మంచి పని కదా చేయన్నాడు. ఒకవేళ వీలుంటేనేమో మన ఎమ్మెల్యే గారి నిధుల నుంచి దీన్ని బిల్ చేయడం జరుగుతుంది, లేదు అనుకుంటే గ్రామ పంచాయతీ నుంచి చేయడం జరుగుతుంది. మరి ఇచ్చిన హామీ ప్రకారం మొట్టమొదటిసారిగా ఎస్టీవాడలో మరి వీళ్ళకు త్రాగునీటికి ఇబ్బంది ఉంది కాబట్టి ఓరేయడం జరుగుతుంది. ముందు నేను ఎన్ని ఎలక్షన్ హామీలు అయితే ఎన్ని ఇచ్చినో అవన్నీ కూడా మీ అందరి ఆశీస్సులతోటి దేవుడి సాయంతో ముందుకు తీసుకెళ్తానని మరొకసారి హామీస్తున్నాను.